error location. Students, she asked him that if he was participating in the dancing competition. Sentence బాగుంది. She asked him. She ఇది సబ్జెక్ట్ గా కాదు, దీన్ని స్పీకర్ గా తీసుకోండి. ఆస్క్డ్ ఆర్వి అంటే రిపోర్టింగ్ వెర్బ్. వెరీ గుడ్. హిమ్ అనే లిసనర్. అది స్పీకర్ ఉన్నాడు, లిసనర్ ఉన్నాడు అంటే నీకు ఆస్క్డ్ ఉంది కాబట్టి అది డైరెక్ట్ స్పీచ్. మరి ఇది డైరెక్టా ఇండైరెక్టా? పైగా ఇక్కడ దట్ ఇచ్చాడు, ఇఫ్ ఇచ్చాడు. దట్ అంటే అసర్టివ్ మోడల్, ఇఫ్ అంటే ఇంటరాగేటివ్ మోడల్. మరి ఎర్రర్ అక్కడే ఉంది, రెండు ఇచ్చేసాడు వాడు. మనం ఏది తీసుకోవాలి ఇప్పుడు? అది ఎట్లా మనకి కన్సిడర్ అవుతుంది, ఫైనల్ అవుతుంది అంటే జాగ్రత్త చూడండి. ఈ ఇఫ్ తర్వాత దట్ ఉంచండి. ఇఫ్ తర్వాత హీ ఉంది, వాజ్ పార్టిసిపేటింగ్ అన్నాడు. ఇక్కడ మనకు ఇఫ్ ఉంది కాబట్టి ఇఫ్కి మనం ప్రయారిటీ ఇచ్చినప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇఫ్ ఉండి లేదా వెదర్ ఉండి తర్వాత సబ్జెక్ట్ ఉండి ఆ తర్వాత వెర్బ్ వస్తుంది. ఇది ప్యాటర్న్. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇంటరాగేటివ్ మోడల్ హెల్పింగ్ వెర్బ్ కూర్చునండి అది. మరి ఆ ప్రకారంగా చూస్తే ఇఫ్ ఓకే, ఇఫ్ ఉంది, ఇది రైటే. తర్వాత సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ అంటే ఇదిగో సబ్జెక్ట్. నెక్స్ట్ వెర్బ్ వాజ్ పార్టిసిపేటింగ్ వెర్బ్. కాబట్టి ఇది ఇంటరాగేటివ్ లో హెల్పింగ్ వెర్బ్ తో మొదలయ్యే ప్రశ్న. దాని స్ట్రక్చర్ ఇది. మరి అటువంటప్పుడు మనం వై షుడ్ వి యూజ్ దట్ హియర్? దట్ ఎందుకు ఇంకా అవసరం లేదు. ఇది ప్రశ్న. అసర్టివ్ అయితే దట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అవసరం లేదు. కాబట్టి ఇఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఎర్రర్ అనేది బిలో ఉంది. మరి బి ఎక్కడ ఉంది? ఇదిగో చూడండి, బి ఎక్కడ ఉంది? ఫస్ట్ ఏ ఉంది, ఏలో ఉంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, మిగతావి కావు. ఓకేనండి.